సెక్యూరిటీ చెప్పేసింది ఏంటంటే మెసేజ్ వచ్చేసింది ఏంటంటే మీరు ప్రియార్ టు 3 hours ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్పేసి. సో ఎవరోడికి వంటలు రాడని చెప్పేసి అన్నారు. షిప్ రూడ్ నేను రానని చెప్పేసి దీన్ని లోపలికి పోయి చేస్తున్నాను. రావా? లాంగెస్ట్ ట్రిప్ లా అనిపించింది నాకు. ఇది ఫస్ట్ టైమా? ఎప్పుడు తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది. ఇక్కడ మేము నిన్న యాక్సిడెంట్ చేసినాము. సరే ఇప్పుడు పైసలు గట్టిగా ఉంచుతారు అనిపిస్తుంది నాకు తెలిసిన సరే. ఎంకలు తీస్తున్నప్పుడు ఈ పిల్లడు కూడా ఇరిగిపోయింది. సో గోవాలో ఉందని చెప్పేసి ఉషాకి మెసేజ్ చేస్తే చూసుకోలేదు. సో చాలా మెసేజ్లు వస్తాయని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. గోవాకి తీసుకెళ్ళని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ రాగానే. ఏమైంది హెల్త్? గుండుకి ఏమైంది? మీ అయ్యిలో కొట్టిండు. వీళ్ళు చేసేదానికి ఇట్లుండో కొంచెం అర్థం చేసుకో. సో మీకు ఏమైనా ప్రమోషన్స్ కావాలనుకుంటే లైక్ మీకు బిజినెస్ కానివ్వండి లేకపోతే దీని గురించి ఏమైనా ప్రమోషన్ కావాలనుకుంటే మాత్రం మన కుయ్యా బ్లాగ్స్లో చాలా అంటే చాలా తక్కువ చేస్తాము. ఓకేనా? ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, సో దానికి మెసేజ్ చేయండి. సో మా టీం మీకు కాంటాక్ట్ అయిపోతుంది. ఓకేనా? హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఇంటి దగ్గర బ్రష్లు చేయమంటే మాత్రం బ్రషింగ్ చేయడు. ఇక్కడేమో నాది ఉషా బ్రష్ తీసుకొని మరీ బ్రష్ చేసుకుంటున్నాయి ఇద్దరు. అండ్ ఈరోజు లాస్ట్ డే గోవాలో మేము స్టే చేసేది. లాస్ట్ డే ఇన్ ద సెన్స్ ఈరోజు వెళ్తున్నాం మేము. సో పిల్లలకు ఆకలి అవుతుంది కాబట్టి బయటికి వెళ్ళి సరుకులు తీసుకుని రమ్మన్నది, తీసుకొస్తున్నాం. సో గైజ్ ఈరోజు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఉషా పిల్లలు ఉన్నారు. సో మా ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 4 o'clock. కానీ మాకు ఆల్రెడీ సెక్యూరిటీ చెప్పేసింది ఏంటంటే మెసేజ్ వచ్చేసింది ఏంటంటే మీరు ప్రియార్ టు 3 hours ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్పేసి. సో టిఫిన్ చేయక డైరెక్ట్ ఉషా లంచ్ చేస్తుంది, పిల్లలు ఉన్నాడు కాబట్టి. సో గోవాలో ఫుడ్ సర్వైవ్ అయింది ఉషా వల్లనే, ఆమె కుక్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సో ఎవరోడికి వంటలు రాడని చెప్పేసి అన్నారు. షిప్ రూడ్ నాకు ఒకటి అబ్జర్వ్ నేను ఏం చేసినానంటే ఎవరికొకరికి వంటలు వస్తాయో వాళ్ళు చేయాలని ఇష్టపడుతుంది తెలుసా. నేను గోవాకి వచ్చాను, రెస్ట్ తీసుకోవాలి, నేను ఉండను అన్నట్టు అట్లా ఉండదు. సో దిస్ ఈస్ ప్రూవ్డ్. ఏం చేస్తున్నానా? తీసుకోదాము ఫ్రిడ్జ్ ఇంటికి, తీసుకోదాము. చలో చలో చలో. అమ్మ గుడ్డు పట్ట చూడు. సో మా విష్ గారు రారంట. మేమైతే ప్యాకింగ్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి. నేను రానని చెప్పేసి దీన్ని లోపలికి పోయి చేస్తున్నాను. రావా? ఓకే, మళ్ళీ నేను వెళ్ళిపోవాలా? ఓకే డన్. రాకుకి మనం వెళ్దాందా. ఈడొక్కడు గోవాలు ఉండిపోతాడు. వాళ్ళు పని పెట్టేస్తారు, పని చేసుకుంటా కూర్చుంటాడు మనోడు. సో గైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. సో గైజ్ చెక్అవుట్ అయిపోతుంది. సో టూర్ ఇంటర్వ్యూలో అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాం. వచ్చింది మంచిదే, 5 days దాకా ఉన్నాం మనము. లాంగెస్ట్ ట్రిప్ లా అనిపించింది నాకు. ఇది ఫస్ట్ టైమా? ఎప్పుడు తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది. చాలా లాంగ్ అయిపోయింది. చలో రైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేము నిన్న యాక్సిడెంట్ చేసినాము. సరే ఇప్పుడు పైసలు గట్టిగా ఉంచుతారు అనిపిస్తుంది నాకు తెలిసిన సరే. చేసిన నేనే నడిపించాను. ఈ లైన్స్ పడుతున్నాయి. ఇది నా వల్లనే అయింది. నా వల్లనే అయింది. అరే అవన్నీ మీరు హోటల్ కదా. ఇది కూడా మన పేరు ఇస్తున్నారా? ఇది మన గీత పడ్డది కాబట్టి గీత కలిపేస్తాడు. అంతే అంటావు. ఇది కూడా ఈ పిల్లర్ కూడా డ్యామేజ్ చేసుకుంటారు. వీళ్ళకి తెలుగు అర్థమైన ఒక దిమాగ్ ఖరాబు. వద్దు. యాక్చువల్లీ ఏంటంటే అరే ఎంకలు తీస్తున్నప్పుడు ఈ పిల్లడు కూడా ఇరిగిపోయింది.
సో గైజ్ అఖిల మ్యామ్ డైలీ మన బ్లాగింగ్ చూస్తారంట. సో గోవాలో ఉందని చెప్పేసి ఉషాకి మెసేజ్ చేస్తే చూసుకోలేదు. సో చాలా మెసేజ్లు వస్తాయని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. సరే మీ టైం ఉన్నప్పుడు చూస్తామని సపోర్ట్ చేస్తాను. ఇంకా రిలీజ్ కాలేదు. సో ఇంకా ప్లేన్కి 1 hour ఉంది టైము. అండ్ ఉషానేమో నా పిల్లలకు ఆకలి అవుతుందని చెప్పేసి ఎయిర్పోర్ట్లో కొన్ని మరీ తినిపిస్తుంది. దాని రేట్ 250 రూపీస్. అరే బయట అనుకో 100 రూపీస్లో దొరుకుతుంది కానీ. బాయ్ బాయ్ గోవా. Crew 26 for takeoff. ఈ డౌన్లోడ్ చేసి పెట్టినావా? ఓకే ఓకే. సో 5 days తర్వాత మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము. సో మనకి మళ్ళీ గోవా వెళ్ళాలంట. గోవాకి తీసుకెళ్ళని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ రాగానే. సరే చెప్పలేసుకున్నావా? యూట్యూబ్లో మనం గాలి కొట్టుకొని మళ్ళీ నీళ్ళలో వేసి ఆడదాం. సో గైజ్ ఫైనల్లీ అయితే మేము రీచ్ అయిపోయినాము. అండ్ మా గోవా ట్రిప్ కంప్లీటెడ్. కానీ ఒకటి ఏంటంటే మేము అంటే గోవా నుంచి ఫ్లైట్కి రానికి 50 minutes పడుతుంది. కానీ మేము ఎయిర్పోర్ట్లో మా లగేజ్ని పికప్ చేసుకోనికే మాకు 1 hour పడుతుంది. సో ఇది సో కొంచెం లగేజ్ సిస్టమ్ అయినా సరే లోపల ఎయిర్పోర్ట్లో కొన్ని ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటే మాత్రం దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో గైస్ బాయ్, టేక్ కేర్. ఇట్ వాజ్ నైస్ మెమొరీస్. వాట్సాప్ ఏం వండుతున్నావు? దోసకాయ పప్పు టమాటా తొక్కు. ఏమైనా హెల్త్? ఏమైంది? గుంటుకి ఏమైంది? ఏం కాదు, మంచిగా. ఓకే, ఆల్ గుడ్. బాగున్నావు? గుడ్ గుడ్ గుడ్. ఎందుకు ఏడుస్తున్నావు విజయవాడ? మళ్ళీ గోవాకా? ఎందుకు నాన్న ఎయిర్పోర్ట్ నుంచి సాగు కొడుతున్నావు? పోదాం. ఏం నచ్చింది గోవా? నాకే నచ్చలేదు, బోర్ కొట్టేసి నాకు గోవా. పోదాం. నేను 7 times వెళ్ళినా గోవాకి నాన్న. మెల్లగా వెళ్దాం, నెక్స్ట్ టైం టూర్కి వెళ్దాము. ఎందుకు బాధపడు? ఫీజు ఇట్లా అయిపోయినావు. ఇంకేమైంది? సో పాపం ఇసాకి అక్కడ పడికే ఇక్కడ పడికే. బీయింగ్ ఏ మదర్ ఎంత డిఫికల్ట్ లైఫ్ అంటే, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ ఉంటే. బియ్యం వండుకు తీసినా కింద పడేసిర్రు. బియ్యం నువ్వు తింటావా? రే గుంజి పచ్చడి పెడితే అర్థమైందా? చేసి నువ్వు చూసి అది ఇరిగిందేమో ఇరిగింది, కానీ ఇది ఎవరు పడేసిందని అడుగుతున్నా. అరే బియ్యం ఎవరు తీసిండు? బియ్యం ఎవరు తీసిండు? నువ్వు తీయలే, నేనే చూసా కదరా. తిన్నారు కదరా బియ్యము. ఎందుకు రాస్తా తంచున్నాడు ఇట్లా మనిషిని? ఇది కొట్టిందా? ఆమె ఎట్లా తిరిగింది మమ్మీ? ఇది మీ అమ్మ ఇప్పించిందా? మాట్లాడుతున్నాడు. ఇష్టం మాట్లాడు. ఈజ్ హర్టింగ్ మీ. అవి సారీ డాడీ చెప్పు. మా కార్ రేపు పెద్ద కార్ రేపు మాది ఓ తీసుకురా. కారు పెద్దది ఎవరు
నాని నా కొడుకు ఇచ్చిండు నాని. మా అమ్మని మరి ఇది కూడా ఖరాబ్ అయింది కదా నాని. ఎవరురా రే మాటలు నీకు ఒక్కరికి వస్తున్నాయి అనుకున్నావారా? బండ కొడితే ఉతుకుతా అర్థమవుతుంది. ఇంకా ఉతుకుతా నీ పని ఆగు. ఊరికే నా కొడుకు డామినేట్ చేస్తాడు అది ఇదని. మొన్న ఏడిపోయినావు నాని. మొన్న ఎవరు తీసుకోవాలి నాని నీకు గోవాకు? మంచిగా సిమ్మున్ పిల్ల ఆడుకున్నాక గుడ్డ సాస్. అరే ఏం చేస్తుర్రా? ఎందుకు రేట్ల సతాస్తారు? చెమ్మ చెక్క సరే మొగ్గ చూసే ఇక్కడ అలా అమ్మా. కరా కాళ్ళు కాళ్ళు పోతుంది చూసమ్మా. అమ్మా అయ్యో అవి జరుగు 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 మా అమ్మకి హెల్ప్ చేయపో. ఏ వద్దు పో. కూర్చుకుంటది. అవి మాటలు చూసినానా అవి నువ్వు బాగా ఎక్కువ మస్తు మాట్లాడేస్తున్నావు. నీ ఏజ్కి నువ్వు మాట్లాడే మాటలకి భయం అనిపిస్తుంది నాకు. చెప్తున్నానే నీకు ఆ రోజు చెప్పిన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఆ విషయాన్ని. ఎవరు వాళ్ళ కొట్టిండు బై నీ బైక్? ఎవరు వాళ్ళ కొట్టిండు? వేస్తా ఇంకొకసారి నోట్లకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అంటే మీ అయ్యిలో కొట్టిండు. మీరు ఏంటో మమ్మీ నా నెత్తి కూడా వాళ్ళ కొట్టంట. అవి బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. జరుగు ఇడు ఇడురా ఇడు. ఇంకొకసారి స్విమ్మింగ్ పూల్ తీసుకోతాను చూడరా. ఇంకొకసారి ఏరి క్లియరే అన్ని క్యాన్సిల్. మాట్లాడుతున్నాం గట్టి మాటలు మాట్లాడు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు రేపు దినం నాకు తిండి పెడతావారా? డాడీ ఎక్కడ ఉండేరా? అమ్మది నీ ముడ్డి కూడా ఇరగ కొడతారు రీ. నోట్లకి గలీజ్ మాటలు తెప్పిస్తాడు. కర్రా కర్రా ఇరగ కొడతాయి కర్రా. ఏ తాళం లేకుండా ఇప్పుడు ఇది తెలిసిన పడ్డది. ఫోన్ ఇచ్చిపడేసే ఎవరు చేసిండు? ఈ పెద్దోడు పట్టుకో. హ్యాపీ దివాళీ అంట. అరే అదే ఎంత కోపం తెప్పిస్తుంది తెలుసానే. కొట్టు నేనేం చాపా కొట్టు. ఇదేంగా నా టీవీకి నేను ఇరగొట్టినానా? నేను ఇరగొట్టినానా? హ్యాపీ దివాళీ అంట. డబుల్ సో ఇప్పుడు కెమెరా బంద్ చేసి కొట్టే వాళ్ళు వస్తుంది. ఇదైతే పక్క ఏమనుకోకుండి. వీళ్ళు చేసేదానికి ఎట్లుందో కొంచెం అర్థం చేసుకో. నేను ఏమనుకోకున్నాను. మస్తు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా. వాళ్ళు ఎందుకు చేసినావు? ఎందుకు చేస్తున్నావు? యాక్టింగ్ చేస్తున్నావా? కొట్టలేను కూడా కొట్టలేను. ఏందా ఇవి డబల్ డబల్ పనులు? టీవీకి ఏమైనా అయితే డాడీ పైసలు ఎక్కువ పెట్టాలా? ఉండకే పైసలు లేవు ఇప్పుడు.